టాక్సీ అని కావాలా? పోనీ కార్ దాకా హెల్ప్ చేయనా? I'll go myself. కాఫీ? No thanks. ఇది టీ? No thank you. థమ్స్ అప్? పోనీ బంగారం ఏం వద్దులే, కూర్చొని మాట్లాడుకుందాం. సార్ ఏం కావాలి సార్? ఏదో ఒకటి తగలేనన్న. దీనబ్బ జీవితం రంగులే రుచిలే ఫ్లాట్గా నీళ్ళ తరే. ఓర్ బాబు బాబు నీకు దండం పెడతా, నువ్వు ఆపరా, నువ్వు ఆపు. I'm sorry. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంటా డ్రైవింగ్? ఆ కార్ చూడాలి డ్యామేజ్ చేద్దాం. ముందు వెనక చూసుకోకరదా? ఎవరికి లైసెన్స్ ఇచ్చింది? భయ్య భయ్య ఏమైంది? కార్ గుద్దేసింది. ఏంటి మగరం గుద్దేసావా? లేదండి, జస్ట్ రివర్స్ చేస్తూ. చూసుకోవాలి కదా నాన్న. లేదు, లైట్ గా ప్రెస్ చేశానా? లైట్ గా ప్రెస్ చేసిందంట భయ్య, నువ్వు కూడా లైట్ గా తీసుకోవా. లైట్ గా తీసుకోవడం ఏంటండి? కార్ పప్పు అయిపోతే తొక్కలో డ్రైవింగ్. లేడీస్ డీసెన్సీ ఉండాలా? ఏంటా మాటలు? పోనీ కాంపెన్సేషన్ ఉన్నాయి. బంగారం నీకు మైండ్ ఏమైనా తప్పిందా? కాంపెన్సేషన్ అంటే 1,00,000 2 లక్షలు అడుగుతాడు. నేను ఉన్నాను కదా, నేను చూసుకో. ఓకే భయ ఇప్పుడు చూసి గుద్దింది అనుకో, అదో పద్ధతి. ఇలా చూడకుండా గుద్దినప్పుడు 100 200 తీసుకొని మనం 100 పాప మనకు బాగా కావాల్సిన పాప ఒక 500 తీసుకొని అడ్జస్ట్ చేసి. గుద్దింది కార్ని. నీ తమ్ముడు అనుకుని ఓ 2000 తీసుకొని అడ్జస్ట్ అయిపో. 2000 నాకు ఓకే, మరి వెనకాల టాక్సీ పరిస్థితి? ట్యాక్సీ అంటే రైల్వే స్టేషన్లో బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉంటాయి అయ్యేగా? కాదు, కొత్తగా ఆరెంజ్ క్యాప్స్ వస్తున్నాయా తెల్లగా? అమ్మదీనమ్మా, సైడ్లో బ్లూ ఏమైనా వేసిందా భయ? బ్లూ క్యాన్ నీ ఫేస్ అండ్ బ్లాక్ అయిపోయింది. ట్యాక్సీ నాదే భయ. టాక్సీ మీద అమ్మా ఏడుపు వచ్చేస్తుంది ఏంటి? లైట్గా తొక్కినన్నావు కదా బంగారం. ఐఎమ్ సారీ. అమ్మ దీనమ్మ బ్లూ. నీ అబ్బా జాతకం చెప్తారా? జాతకం చెప్తున్నా కొట్ట. హలో, వెల్కమ్ టు ఆస్ట్రో వరల్డ్. ఇప్పుడు మనకి జనరల్గా ప్రిడిక్షన్స్ ఎవరు చెప్తారు నాన్న? చల్లా సుబ్రహ్మణ్య శాస్త్రి గారండి. చల్లా సుబ్రహ్మణ్య శాస్త్రి గారా? ఆహా, ఇప్పుడు ఆయన ఎక్కడుంటాడమ్మా? శ్రీనగర్ కాలనీలో ఎవరిని అడిగినా చెప్తారండి. బాగా ఫేమస్ అనమాట. హాయ్. అదే నేను ఆయనకు ప్రిడిక్షన్ చెప్పనా? చెప్పండి. సాయంత్రం వైట్ డ్రెస్ ఆయన ఒక మనిషి కలుస్తాడనమాట. ఆ తర్వాత ఆయన ఒక కాలుతోనే నడుస్తాడనమాట. ఎందుకండి? ఆ రెండో కాళ్ళని తీసి పారదొప్పుతాను కాబట్టి. మీటింగ్ నంబర్ 2. ఇప్పుడు కార్లని వరుస కొట్టించుకుంటే అదేంటి భయ? అది పార్కింగ్ ప్లేస్. అదే పార్కింగ్ ప్లేస్. అచ్చా అదే మరి. హలో దా హాయ్. దా 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 దా. I'm sorry I didn't recognize you. I'm really sorry about that day. I really didn't mean to do it. ఆ రోజు అక్కడ అంతమంది ఉన్నారని భయం వేసి వెళ్ళిపోయాను. Actually, it's my first accident. I hope you understand. ఒక అద్దం, 2 లైట్లు, 3 సొట్లు, 30 బూతులు, మా ఓనర్ తిట్టింది. మొత్తం 8,950. ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ వెరీ సారీ అండి. నాకేం పాపం తెలియదండి అంటే దొబ్బదో. ఆ అమౌంట్ నేను ఇస్తాను కదా. ఎంత? 8,950. రౌండ్ ఫిగర్ 10,000 చేసుకో. 8,950కి రౌండ్ ఫిగర్ 9,000 కదా. 10,000లో రౌండ్స్ ఎక్కువ ఉంటాయి కదండి. గుర్తుపారి దొబ్బింది. అమ్మో 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 అమ్మో. దిగవే, దిగు దిగు. లాడ్లా కొట్టించుకోండి, దిగు దిగు. ఇవి తీసేసి డ్రైవింగ్ చేస్తే కళ్ళు కనపడి దొబ్బించుకుంటాయి. నా సైడ్ మీద పోయింది అక్కడ. ఆ చూపేంటి? చంపేస్తున్నాను ఏంటిదంత కోపమే? బాగుంది బాగుంది. నువ్వే గుద్దేసి, నువ్వే చూసేసి, నువ్వే చంపేస్తే నేను ఎందుకే ఇక్కడ? దించు, కళ్ళు దించు, పీకేస్తాను కళ్ళు దించు. ఏం చేస్తున్నావు అమ్మాయిని? ఇంకేం అనుకోలేదు. నువ్వేనా ఐడియా ఉంటే చెప్పు. నువ్వు వాడాలని రేప్ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? నాకు ఆడియన్స్ అక్కర్లేదు కానీ భయ్యా, నువ్వు వెళ్ళి షాపింగ్ చేసుకో. తెలివితేటలు చూపించకు మిస్టర్. ఈ దేశంలో మగాళ్ళు ఇంకా చచ్చిపోలేదు. నీకు ఒక నిమిషం టైం ఇస్తున్నాను భయ్య. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళలేదు అనుకో, నువ్వేం చూసుకొని
దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు రా, ఆడే నీ సంగతి చూసుకుంటాడు. వినపట్లేదు భయ్య. నీకు అంతా వినపడింది, నాకు తెలుసు. వినపట్ల నాకు తెలుసు నీకు వినపడింది. ఆడత కనపడగానే మగాడు, కత్తి కనపడగానే దేవుడు. ఎంకరేజ్ చేస్తున్నావేంటి? నేను చేస్తే ముయించేద్దామనేగా. సైడ్ మిర్రర్ కోసం అంత రిస్క్ తీసుకోం. ఎంత కావాలి? నీలో నాకు నచ్చిన విషయం ఏంటంటే బంగారం, అందరు నోటితో మాట్లాడుతూ నువ్వు నోట్లతో మాట్లాడతావు. కానీ ఇది నా అబ్బా జీవితం, కానీ నువ్వు అనుకున్నట్టే కానీ నా లాంటి పేదల్ని డబ్బులతో తొక్కే. ఇప్పుడు నా దగ్గర అంత క్యాష్ లేదు. పోనీ రేపు తొక్కేస్తా? అలా కానీ తొక్కించుకోవడానికి ఎక్కడ రాను బంగారం? ఇట్స్ బ్యూటిఫుల్. కమ్. ఇదంతా ఇక్కడ ఎలా అరేంజ్ చేశారు? ఈ కార్డ్ స్వైప్ చేస్తే ఆ చంద్రుడిని కూడా తీసుకొచ్చి నీ బాల్కనీలో పెట్టచ్చు. ఎక్స్క్యూజ్ మీ. యా. హలో. యా. I'm a little busy, so can you call me in the morning? Thanks. Yeah. Hey, Subha. Hey, Subhashini. Hey, Subhashini, wait. Subhashini, ఆగు. Listen to me. డాడ్, ఆ అమ్మాయి రాజస్థాన్లో మిస్ అయిపోయింది. అదే కాండమ్ ప్యాకెట్. ఐఎమ్ సారీ డాడ్. నీకు అమ్మాయిలు కావాలంటే డబ్బులు పడేసి కాల్ గర్ల్స్ని తెచ్చుకో. వాళ్ళు నాన్నతో 1,00,000 కోట్ల బిజినెస్ ప్లాన్ చేశాను. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే కొడుకు. స్టే అవుట్ యూస్లెస్ ఫెలోస్. అక్కడ కూడా రాలేదా? సరే సరే. హలో. సార్. హలో. సారీ దుర్గాప్రసాద్ గారు, నా కొడుకు తప్పు చేశాడు. ఇంకో 24 గంటల్లో మీ అమ్మాయి మీ ఇంట్లో ఉంటుంది వితౌట్ ఫెయిల్. ఏయ్, వెళ్ళా పని చూడు. ఇంప్రాక్టికల్ గైస్. విజన్ లేదు, ప్లానింగ్ లేదు. గురుగారు, అక్కడైతే చెరువు ఉన్నట్టుందండి. చెరువు కాదు భయ్య, ఎండమావి. యు మీన్ మెరేజ్? అంతా బ్రహ్మన్ అంటారా? ద హ్యూమన్ మైండ్ ఈస్ వెరీ ఫ్యాసినేటింగ్ అసే. నువ్వు వచ్చి ఒక రోజు అయింది కదా భయ్య, నీళ్లు గట్రా కనిపిస్తున్నాయి. మనం వచ్చి 3 days అయింది కదా. అదిగో సాక్షాత్ సుభాషిని నడిచే చేతనట్టుంది. రాజు, అరే, నాకైతే పరిగెత్తుకొస్తున్నట్టుందండి కదా. ముందు నడిచింది భయ్య. గురుగారు, ఒకే బ్రహ్మ ఇద్దరికి రావచ్చు అంటారా? రాకూడదు భయ్యో. అమ్మో. థ్యాంక్ గాడ్ రాజు, ఇట్స్ యూ. నిన్న రాత్రి నుంచి అన్ని మేకలే, ఒక్క మనిషి కొన్నాడు. నన్ను ఇంటికి తీసుకెళ్ళవా? నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇచ్చేస్తాను. 2,000, 3,000, పోనీ నీ రౌండ్ ఫిగర్ 5,000. ఓ, ఐఎమ్ సో సారీ. ఐఎమ్ సుభాషిని. మీ పేరేంటి? జెమినీ టీవీ. జెమినీ టీవీ. ఏం చేస్తుంటారు? బాబ్జీ, మీరు ఎక్కడికి ఎలా వచ్చారు? దట్స్ అ లాంగ్ స్టోరీ. నిన్నొక్కడు నన్ను హెలికాప్టర్లో తీసుకొచ్చాడు. నాకు డౌట్ వచ్చి స్లిప్ ఇచ్చి వచ్చేసాను. కానీ ఇక్కడికి వస్తే ఒక ట్యాక్సీ లేదు, ఒక ఆటో లేదు. వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్ ఇస్ దిస్? యు నో, రాత్రంతా ఇంత పెద్ద పెద్ద దోమలు కుట్టి కుట్టి చంపేశాయి. లుక్ ఎట్ దిస్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారు? హైదరాబాద్ అవుట్స్కట్స్కి ఒక 20-30 కిలోమీటర్స్ ఉండదా? రాజు, ఐ నీడ్ అ షవర్ వెరీ బ్యాడ్లీ. బై ద వే, నీ ట్యాక్సీ ఎక్కడ పార్క్ చేసావు? నువ్వు ఆ రోజు నెత్తి మీద దుబ్బాక ఒక అద్భుతం జరిగింది బంగారం. ఒక 3 days హాస్పిటల్లో పడుకోబెట్టారు. ద వెరీ నెక్స్ట్ డే దరిద్రం ఎలా తగలడిందంటే, చచ్చిపోవటానికి రెడీగా ఉన్న 2 ఇస్త్రీ బట్టలు వేసుకుని ట్యాక్సీ ఎక్కారు. వాళ్ళను ఆఫీస్లో దింపాను. ఇలా పైకి వెళ్ళారు. ఎవడో కాల్చాడు, ఒకడు అలా పైకి వెళ్ళిపోయాడు.
ఈ రెండో వాడు అమ్మదినమ్మ. ఇది హైలైట్. బాగుంటుంది, వెరీ ఇంట్రెస్టింగ్. పరిగెత్తుకుంటూ వచ్చిన ట్యాక్సీ మీద అలా దూకాడు. దెబ్బకి ట్యాక్సీ నేల కత్తుకుపోయింది. ఇక్కడ ఏదో షోరూమ్ ఓపెన్ చేశారంట. కొత్త ట్యాక్సీ ఏమైనా దొరుకుద్దేమోనని కొనుక్కుందామని దొప్పించుకుంటున్నాను. ఆటో ట్యాక్సీ కావాలా? ఒంటెలుంటే ఒంటెలు అవి కూడా లేవనుకో, నేను ఒంగుంటాను, నా మీద ఎక్కువ మోసుకెళ్ళిపోతాను. హైదరాబాద్కి రఫ్గా ఒక 20-30 కిలోమీటర్లు. నా బొంగండి, పాకిస్తాన్ పక్కనే ఉన్నామే. ఇదిగో మైల్ రాయ్, చూడు కనిపిస్తుందా? ఇంత దోమలు ఉన్నాయా? ఇంత పాము కరిస్తే శనువులు పోయేది. ఏమండే హెలికాప్టర్ ఎక్కకుండా ఎందుకు దిగారండి ఇక్కడ అనవసరంగానే? అది కాదు, ఆయన దగ్గర కాండమ్స్ ఉన్నాయండి. రిస్క్ అనిపించి వచ్చేసాను. నా దగ్గర అది కూడా లేదండి, నేను ఇంకా రిస్క్ కదా. హైదరాబాద్ తీసుకెళ్ళండి ప్లీజ్. పర్లేదు మాతో రండి. పోతారండి. మీరు ఉండండి, ఈయన అలాగే అంటుంటారండి. మనం ఇక్కడి నుంచి ఏ రైల్వే స్టేషన్ క్యాచ్ చేసామనుకోండి, అటు నుంచి అంటే బయట వెళ్ళిపోవచ్చు. బయట అడిపోతావా? ఆ. బంగారంతోనా? ఏ? పిచ్చికి కూడా హద్దు ఉండాలి భయ్య. ఆ, నీకు ఎండలో తిరిగి తిరిగి బాబ్జీ భయ్య ఆ. బ్యాలెన్స్ బాగా తప్పింది. ఆ, ఆయన అంటుంటారు, మీరు వస్తూ ఉండండి. పైకి తీవే, పైకి తీ. దీని పిక్కలు చూసావు భయ్య? ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి. దావే దా, మెతకి తొక్కేవే. బబ్బులు కమలా నేల కత్తుకుపోతాను. శని పోద్దు శని. ఊసకాళ్ళ ఎప్పటికే ఊసకాళ్ళు. నువ్వు వద్దు భయ్య. అదిగో చూసా, దాని కళ్ళ పొగరు చూసా, ఇట్లా స్తంభం ఎలా నుంచుందో. సార్ పాపం సార్, ఆడపిల్ల సార్, వదిలేండి సార్, ఆడపిల్ల సార్, వదిలేండి. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. అరే భలే తన్నారే, ఆడ మెరడం అలాగా. అదేగా చెప్తున్నాం మేము ఇందాకటి నుంచి. మీకు ఫుట్బాల్ వచ్చా? నేను మా స్కూల్లో ఫార్వర్డ్ తెలుసా? కాలేజీలో నేను గోల్ కీపర్ తెలుసా? అయితే ఆపండి చూద్దాం. అయ్యో 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 అయ్యో, చంపేశావు విని. రాజా రాజా లేకు రాజా. రాజా అమ్మందినమ్మా, నెత్తురు కూడా వచ్చేస్తుంది. ఆ స్కార్ఫ్ ఇటు. అయ్యో, ఈ ధర్మా నీ స్కార్ఫే వాడుకో. నువ్వు కొట్టి నన్ను ఇవ్వమంటావేంటే? నేనేమనివ్వు. నేను ఇవ్వను. ఏంటి నువ్వు ఇచ్చేది? కోసి పడదు. What are you doing? You know how much it costs? ఏం జరిగింది గురుగారు? అది గోలేసింది, నువ్వు వదిలేసావు. అవి డ్రెస్ ఏంటండి పొట్టిగా అయిపోయింది? కొంచెం వాడాను భయ్య. వాడేసారా? అంటే యూ యూజ్డా? ఇంత తీసుకుంది ఏంటి భయ్య? దీని అబ్బాయి ఎడారి. ఇసుక అమ్ముకునేవాడికి తప్ప ఇంకెవడికి ఉపయోగం లేదు బాబ్జీ. బాబ్జీ ఏంటి? మా అమ్మకి పిల్లలు పుట్టిపోతుంటే నాకు ఆ పేరెట్టింది. నేను మిగిలాను, పాపం ఆవిడ పోయింది. పాపం చిన్నప్పటి నుంచి తల్లి లేకుండా పెరిగారనమాట. ఆవిడ ఈ మధ్యనే పోయిందండి. సుభాషిణి. మీ పేరు కూడా చాలా బాగుందండి, ఓల్డ్ నేమ్ కదా. లెంతే కొంచెం ఎక్కువైంది. సుబ్బు అంటే షార్ట్ కంఫర్టబుల్గా ఉంటుంది. సుబ్బు ఏంటి సుబ్బు? చిన్నగా క్యూట్గా. సు అంటే ఎంత బాగుంటుంది. చిన్నప్పుడు మేము స్కూల్లో దీనికి వాడేవాళ్ళం. ఓకేనా? సుబ్బు చచ్చిపో. సిస్టంలో కొంచెం ఎక్కించుకోవడానికి ట్రై చేస్తున్నాను. సుబ్బు దెయ్యం. సుబ్బు కొరివి దెయ్యం. బాగుంది భయ. భయ మనం దీని మీద కొన్ని సెంటెన్స్ ఫామ్ చేద్దాం. వై నాట్? సుబ్బు చచ్చిన రోజున నేషనల్ హాలిడే డిక్లేర్ చేద్దాం. ఫ్యాంటాస్టిక్. సుబ్బుని చంపిన వాడికి శిక్ష లేదు. ప్రైజ్ కూడా ఇద్దాం. సుబ్బు వర్ధంతి రోజున అందరికి చాక్లెట్లు పంచి పెడతాం విత్ బిస్కెట్స్. భయ్యా భయ్యా ఆమా, ఇంకో 2 రాళ్ళు ఇసిరితే దీని డ్రెస్ బికినీ అయిపోద్ది. ఈ లోపే నా ప్రాణం పోద్దండి. సుబ్బు సుబ్బు బాగా సెక్సీగా ఉన్నావు సుబ్బు.
రాజు 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 సాయంత్రం బస్ ఎక్కుతుంటే ఎవరు పొడి చేశారండి. దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉంటే తీసుకెళ్ళి. పొడిచింది మేమే. జస్ట్ చెక్ ఇట్ అవుట్. వాడేనా? జీ సీతారామరాజు. ఓ 6 feet ఉంటాడు. కళ్ళు నలుపు. దట్స్ రైట్. కుడివైపు దంతం లేదు. Yeah. అన్నీ సరిపోయేశారు. ఎలా జరిగింది? వీపు మీద పొడిచారు. దెబ్బ లోపల తగిలినట్టు ఉంది. బయట పెద్ద రక్తం లేదు. ఓకే, అమ్మాయి ఎట్లుంది? ఇక్కడే ఉంది. ఇప్పుడే పడుకోబెట్టా. ఏం చేయమంటారు? ఎవడ పొడిచింది? పొడిచింది ఎవరు? చెప్తే ఆడొకడే, లేకపోతే అందరినీ పొడిచి పారదుపుతా. పొడి చేశాడ్రా. తెరుచు కూర్చుంటే ఇలానే దిగిపోతే. వీపు విశాలంగా ఉందని పొడిచి పరదొప్తారా? ఈ కత్తిని తిప్పినట్టు కొత్త డిజైన్ అయిపోవాలి. నా కొడుకులారా, పొడిచి పడుతామని నా కొడుకుని కూర్చున్నారు. నీతో పడిపించుకోవడానికి చూస్తామంటా. దీని పీకి నేను చంపేస్తారా?
నీ అబ్బా దీన్ని తీసి ఇక్కడ పొడిస్తే రేపటి నుంచి కడుక్కునే చేత్తోనే తినాలన్నమాట. దా, 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 నీ గురించి ఎంత తెలుసా? నువ్వు వీళ్ళకి లేడరా భయ్యా. నిన్ను పొడిచి పారుతొప్తే శని వదిలిపోద్దనమాట. ఒక్క నిమిషం ఉందా? ఒక్క నిమిషం. నొప్పిగా ఉందా? మరి నాకెలా ఉంటుంది? కాదు మరి చెప్పు భయ్యా. వెనక నుంచి పొడిచి పారుతారు నా కొడకలారా. ముందు నుంచి పొడిచేస్తాం. అరొకటి చెప్పు. వాడి పిలుపు నీకు వినిపిస్తుంది. వాడి దగ్గర అవగానే పంచభూతాలు కొంతెత్తి చెప్తాయి. నేల ఒళ్ళు విరుచుకుంటుంది సిద్ధ. ఇసక్క కసి పుట్టినట్టు లేచాడుతుంది. అరుసురన్నప్పుడల్లా గాలి ఓరుమంటుంది. ఎవరిని చూడాలంటే నీ కళ్ళు ఆర్తితో తడవాలు. ఎవణ్ణి చూస్తే ఆకాశం అభిషేకం చేస్తుందో, ఎవడి వేరు చివర నిప్పు ఉప్పనే నాట్యం చేస్తుందో, ఎవడు తాకితే నెత్తురు నీ నొతిటి మీద పుట్టుకుతుందో, ఎవడు చూస్తే భయం చేస్తుందో, ఎవడు తాకితే ధైర్యం వస్తుందో, ఎవడి బిడ్డల బుగ్గల మీద నవ్వులు వెలిగిస్తాడో, ఎవడి గుడిసెల గడపల మీద పువ్వులు పూయిస్తాడు. వాడిని తీసుకురా సిద్ధ, వాడిని తీసుకురా. మమ్మల్ని బతికించు. ముందు నన్ను బతికించు.